నా పేరు కర్ర యాదవ్ రెడ్డి. నేను రైల్వే యూనియన్ మరి పెన్షనర్కు వర్కింగ్ ప్రెసిడెంట్. ఈరోజు భారతదేశ వ్యాప్తంగా పెన్షనర్స్కు వ్యతిరేకంగా జరుగుతున్నటువంటి ఈ పోరాటం ఇంతటితో ఆగదు. ఇది ఆరంభం మాత్రమే. ఏ మాత్రం కూడా సర్వీస్ చేయకుండా, సేవ చేయకుండా 3-4 రెట్లు పెంచుకునేటువంటి ప్రజాప్రతినిధులారా ఒకసారి ఆలోచించండి. జీవితం మొత్తం కూడా దేశం కోసం ఈరోజు ఇలా నిలబడ్డదనంటే భారతదేశ మరి పరిస్థితులను ఉన్నత స్థాయిలో తీసుకొచ్చినటువంటి కేంద్ర ప్రభుత్వ ఉద్యోగుల నోట్లో మన్ను కొట్టడానికి ఇప్పుడు ఉన్నటువంటి ప్రధానమంత్రి మరి కుట్ర చేస్తున్నారు. ఇది కార్మిక వ్యతిరేకమైనటువంటి చర్య. మరి ఇంతటితో ఆగదు. ఇది భారతదేశ వ్యాప్తంగా అన్ని వర్గాలకు చెందినటువంటి కార్మికులు, రిటైర్డ్ అయినటువంటి కార్మికులు సుప్రీంకోర్టు ఇచ్చినటువంటి చట్టాలను కూడా వ్యతిరేకిస్తూ మరి సీనియర్ సిటిజన్స్ను గౌరవించాల్సినటువంటి అవసరం ఉన్నది. అలా కాకుండా మరి వచ్చేటువంటి పింఛను కోత పెట్టే విధానం ఏదైతున్నదో, నరేంద్ర మోడీ ప్రధానమంత్రి అయ్యేటప్పుడు నేను ఒక ఛాయ్ అమ్ముకున్నటువంటి సామాన్య మానవుణ్ణి, నాకు సామాన్యుల కష్టాలు తెలుసని చెప్పినటువంటి ప్రధానమంత్రి గారు ఇవాళ ప్రజల యొక్క సేవల కోసమే వాళ్ళ జీవితం మొత్తం కూడా త్యాగం చేసినటువంటి కేంద్ర ప్రభుత్వ ఉద్యోగుల సీనియర్ సిటిజన్ మీద నోట్లలో మన్ను కొట్టడానికి కుట్ర జరుగుతున్నది. ఖబర్దార్ మోడీ గారు, ఖబర్దార్ ప్రధానమంత్రి గారు. బీజేపీ ప్రభుత్వంలో ఉన్నటువంటి మిగతా అన్ని పార్టీలు కూడా ఒకసారి ఆలోచించి మీరు తీసుకున్నటువంటి నిర్ణయాన్ని వెంటనే వాపసు తీసుకోవాలి. ఖచ్చితంగా సీనియర్ సిటిజన్స్ని గౌరవించాలి. పెన్షన్ మిగతా వాళ్ళకు 10 సంవత్సరాలకు ఒకసారి పే కమిషన్ ఉంటుంది. ఏ పే కమిషన్ లేకుండానే మరి ఎంపీలు, ఎమ్మెల్యేలకు పెంచుకోవడం జరుగుతుంది. అత్యంత దుర్మార్గం. మరి 10 సార్లు 10 రకాల పోస్టుల్లో ఉంటే 10 రకాల పెన్షన్ తీసుకుంటున్నాడు ఒకే వ్యక్తి. చాలా కార్మిక వ్యతిరేకమైన ప్రజల సొమ్మును మరి పందికొక్కుల్లాగా మెక్కుతున్నటువంటి ఓ ప్రజాప్రతినిధులారా, ఖబర్దార్. వెంటనే తీసుకున్నటువంటి వ్యతిరేక నిర్ణయాన్ని విత్డ్రా చేసుకోవాలి. అట్లాగే రిటైర్ అయినటువంటి వాళ్ళకు కూడా పే కమిషన్ ఏర్పాటు చేయాలి. వెంటనే ప్రభుత్వం ఈ దేశ సౌభాగ్యం కోసం పాటుపడినటువంటి పెన్షనర్స్ అందరికి కూడా అన్ని రకాల సౌకర్యాలు ఇవ్వాల్సిందిగా డిమాండ్ చేస్తున్నాం. ఈ పోరాటంలో మరి ప్రైవేట్ దాంట్లో చేసేటువంటి వాళ్ళు కూడా ప్రావిడెంట్ ఫండ్ కట్ కావడం వల్ల పెన్షన్ వస్తుంది. అన్ని వర్గాల కార్మికులంతా కూడా, రిటైర్డ్ కార్మికులు, ఎక్స్ సర్వీస్ మెన్స్ అందరు కూడా ఉద్యమానికి సిద్ధమవుతున్నారు. ఖబర్దార్ మోడీ గవర్నమెంట్కు హెచ్చరిక చేస్తున్నాం. ఈ వెంటనే కార్మిక వ్యతిరేక విధానాలు, పింఛనర్స్కు వ్యతిరేక విధానాలు విత్డ్రా చేసుకోకపోతే మరి దేశాన్ని మొత్తం స్తంభింపజేస్తామనేది కూడా ఈ సందర్భంగా హెచ్చరిక చేస్తున్నాం. పే కమిషన్లో ఇంతకుముందు వచ్చినటువంటి వాళ్లకు పెన్షన్ ఉండేది. ఆ పెన్షన్ను మరి పే కమిషన్ డీవియేషన్ చేస్తూ ఇక పెంచే విధానం కానీ డిఏ ఇప్పుడు మార్కెట్లో పెరుగుతున్న ధరలకు అనుగుణంగా పెరిగేటువంటి డిఏ కానీ పెరుగుదలను ఆపేసేటువంటి నిర్ణయం తీసుకోవడం సీరియస్గా వ్యతిరేకిస్తున్నాం. అట్లాగే మిగతా వాళ్ళందరికీ మరి 10 సంవత్సరాలకు ఒకసారి పే కమిషన్ కేంద్ర ప్రభుత్వ ఉద్యోగులకు ఉన్నది. మరి పెన్షనర్స్ మరి వాళ్ళ ఖర్చులు పెరుగుతుంది. మార్కెట్లో వయోభారంతోనే అనేక రకాల వైద్య మరి అనేక రకాల ఆరోగ్య సమస్యలు ఉన్నప్పుడు ఆ డబ్బులు సరిపోవడం లేదు. రిటైర్డ్ అయినటువంటి పెన్షనర్స్ కూడా పే కమిషన్ వేసి పెరుగుతున్న మార్కెట్ల ధరలకు అనుగుణంగా గౌరవించాలనేటువంటి సుప్రీంకోర్టు తీర్పు కూడా, సీనియర్ సిటిజన్స్ గౌరవించాలనే సుప్రీంకోర్టు తీర్పు కూడా ఉన్నది. దాన్ని దృష్టిలో పెట్టుకొని పే కమిషన్ వేయాలి. పెంచేటువంటి పెన్షన్ ఆపివేస్తానని తీసుకునేటువంటి గవర్నమెంట్ నిర్ణయాన్ని, మోడీ సర్కారును ఆ నిర్ణయాన్ని వ్యతిరేకిస్తున్నాం. వెంటనే పే కమిషన్ వేయాలనేటువంటి డిమాండ్ కూడా చేస్తున్నాం. నా పేరు సంపత్రావు గులపల్లి. బిఎస్ఎన్ఎల్లో పనిచేసి రిటైర్ అయ్యాను. 14 సంవత్సరాల క్రితం రిటైర్ అయ్యాము. ఒరిజినల్గా మేము రిక్రూట్ అయింది కేంద్ర ప్రభుత్వంలో. కేంద్ర ప్రభుత్వం నుంచి
బలవంతంగా బిఎస్ఎన్ఎల్గా 1/10/2000 సంవత్సరం నాడు మార్చడం జరిగింది. అయితే కేంద్ర ప్రభుత్వంలో రిక్రూట్ అయిన వాళ్ళకి పెన్షన్ గ్యారంటీ ఇస్తామని చెప్పి ఆ రోజు చెప్పడం జరిగింది. అయితే ఆ పెన్షను అనేది ఇప్పుడు ప్రమాదంలో పడింది. మొన్న 25/2/2025 నాడు చేసినటువంటి చట్ట ప్రకారం పాత పెన్షనర్ల అందరికీ కూడా నష్టం జరిగేటువంటి పరిస్థితి వస్తుంది. ఇక ముందు వేజ్ రివిజన్ జరిగితే ఆ వేజ్ రివిజన్తో పాటు పాత పెన్షనర్లకు పెన్షన్ రివిజన్ జరగదు అని చెప్పి ఒక చట్టం తీసుకురావడం జరిగింది. దాన్ని అంతా మేము నిరసిస్తూ ఉన్నాం. 1/1/2026 నుంచి రాబోయేటువంటి పెన్షన్ రివిజన్ మన వేజ్ రివిజన్లో అంతకంటే ముందు అంటే ఇక్కడ ఉన్న వాళ్ళు ఎవరికి కూడా పెన్షన్ రివిజన్ ఉండదు. దాని ఫలితాలు మాకు రావు. అందుకొరకు ఈరోజు దేశవ్యాప్తంగా ఈ ప్రభుత్వం తీసుకున్నటువంటి నిర్ణయానికి వ్యతిరేకంగా ఈ ధర్నా కార్యక్రమం చేపడతా ఉన్నాం. ఇది రాజ్యసభలో ఇంకా పాస్ అవ్వాల్సింది ఉంది. రాజ్యసభ సభ్యులందరికీ కూడా మేము మెమోరాండం ఇవ్వడం కూడా జరిగింది. ఈ చట్టం ద్వారా రాబోయే కాలంలో పాత పెన్షన్లంతా కూడా ఇబ్బంది పడాల్సి వస్తుందని చెప్పడం జరిగింది. అయితే మోడీ ప్రభుత్వం వచ్చిన దగ్గర నుంచి కూడా ఈ ప్రభుత్వ ఉద్యోగులపైన, పెన్షనర్లపైన, ఈ దేశ ప్రజలపైన అనేక రకాలైనటువంటి ఒత్తిడి తీసుకొచ్చి ఒక టెన్షన్ వాతావరణాన్ని క్రియేట్ చేసి ఈ ప్రభుత్వం ఏం చేస్తున్నటువంటి తప్పులను ఆలోచించకుండా చేస్తూ ఉంది. ఈరోజు ఉద్యోగులు ఐక్యంగా అంటే రిటైర్ అయిన ఉద్యోగులు ఐక్యంగా పోరాటం చేసి తప్పకుండా ఈ చట్టాన్ని వెనక్కి పంపించే కార్యక్రమాన్ని చేపట్టామని చెప్పి తెలియజేసుకుంటాం. कौन लड़ेगा? हम लड़ेगा। कौन लड़ेगा? हम लड़ेगा। कौन लड़ेगा? हम लड़ेगा। कैसे लड़ेगा? मिलकर लड़ेगा। कैसे लड़ेगा? मिलकर लड़ेगा। मोदी प्रभुत्वम डाउन डाउन। मोदी प्रभुत्वम डाउन डाउन। मोदी प्रभुत्वम डाउन डाउन। मोदी प्रभुत्वम डाउन डाउन। నల్ల చట్టాలను నల్ల చట్టాలను నల్ల చట్టాలను నల్ల చట్టాలను